సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, సమయం లేనందున కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు నన్ను కోరారు. పది సంవత్సరాల నుండి జూలూరి గౌరీశంకర్ అన్న నుంచి ఒక అగ్ని లాంటి ప్రసంగం వినాలని కోరితే ప్రభుత్వం మారిన తర్వాత అది సాధ్యమైంది. అభినందనలన్నా, లవ్ యూ, చాలా బాగా మాట్లాడాను. తెలుగు సాహిత్యం వేల సంవత్సరాలుగా వికసిస్తూ వచ్చింది. దళిత సాహిత్యం కారంచేడు చుండూరు సంఘటనతోటి మొదలై తెలంగాణ వాదంతో అది అనేక రూపాల్లోకి విస్తరించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తన పదునుని కోల్పోయింది అని నాకు అనిపిస్తుంది. 5 రూపాయల కోసం మహాదేవమ్మ బట్టలుడదీసి ఊరేగించినప్పుడు 1990 దశకంలో మహాదేవమ్మకి మద్దతుగా కవిత్వం రాశాం. 2 మామిడి పళ్ళు కోసుకుంటే బక్కిసీన్ను కొట్టి చంపితే ఒక్క కవిత రాయలేకపోయాం మనం. ప్రేమించిన పాపానికి కంచికచర్లలో కోటేసిని కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తే కవిత్వం రాశాం, నాటకం రాశాం, కథలు రాశాం. కానీ మిర్యాలగూడలో ప్రణయ్ అమృతని ప్రేమించితే మారుతిరావు దారుణంగా పట్టబగలే హత్య చేసి చంపేస్తే ఒక్క కవిత రాయలేకపోయాం. వెలివాడ గాథల్ని తెలియజేస్తూ అనేక కవిత్వాలు, కథలు, నాటకాలు రాశాం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద నిజామాబాదు ఆరుమూరు ఏరియాలో చాకలులని, మంగళులని, గౌన్లని, ముదిరాజుల్ని, మాదిగోళ్ళని, మాలొల్లని వెలేస్తే కవులుగా మనం ఏమీ రాయలేకపోయాం. బాబ్రీ మసీదుని విధ్వంసం చేస్తే, గుజరాత్లో మారణహోమాన్ని సృష్టిస్తే మనం ఎంతో కన్నీళ్లలో నెత్తురు గార్చాం. కానీ లక్ష్మీపేటలో మారణకాండ జరిగితే మనం ఎవరము కూడా గొప్పగా స్పందించలేకపోయాం. అన్నిటికీ తెలంగాణ ఉద్యమమే పరిష్కారాన్ని ఇస్తుందని మన కళ్ళ ఎదురుగా జరుగుతున్న అనేక అంశాల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ వచ్చాం. నిజానికి తెలంగాణ అనంతర కవిత్వాన్ని చూస్తే, ముఖ్యంగా దళిత కవిత్వాన్ని చూస్తే నాన్ పొలిటికల్ గా మారిపోయింది. నిజమే, పర్సనల్ ఈజ్ పాలిటిక్స్, వ్యక్తిగతమైందంట రాజకీయమే, నిజమే. కానీ 30 సంవత్సరాల కాలంలో దళిత బహుజన సాహిత్యాన్ని చూస్తే వ్యక్తి అనుభవాన్ని రాయటమే ఎక్కువైంది. కానీ దాంట్లో రాజకీయ స్పృహ తగ్గిపోయిందని నాకు అనిపిస్తా ఉన్నది. రోజు రోజుకి భావ ప్రకటన స్వేచ్ఛ స్థలం కుదించుకుపోతున్న ఈ సందర్భంలో హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి అన్ని భావజాలాలకు సంబంధించిన వాళ్ళంతా ఈ బుక్ ఫేర్ లో మాట్లాడడం అనేది ఈ ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం, అందం. ఇట్స్ ఏ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడే సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ మాట్లాడుకోవచ్చు, ఇక్కడే వర్గ నిర్మూలన పోరాటాల్ని కీర్తిస్తూ మాట్లాడుకోవచ్చు, ఇక్కడే కుల నిర్మూలన పోరాటాల్ని మాట్లాడుకోవచ్చు. కానీ రోజు రోజుకి మిత్రులారా మనం మాట్లాడుకునే స్వేచ్ఛ తగ్గిపోయి ట్రోలింగ్కి స్వేచ్ఛ పెరిగిపోతూ ఉన్నది. అది మహిళల మీదనైనా, అంబేద్కర్ ఐక్ల మీదనైనా, ఎవరి మీదనైనా ట్రోలింగ్ పెరిగిపోతున్న ఒక విచిత్రమైన ప్రమాదకరమైన సందర్భంలో ఉన్నాం. ఏ సాహిత్యం యొక్క లక్ష్యమైనా ఒకటే, సమానత్వాన్ని తీసుకురావడం. అది సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సోషల్ డెమోక్రసీని ఈ సమాజంలో ఎస్టాబ్లిష్ చేయటం. కానీ సోషల్ డెమోక్రసీని వ్యతిరేకించే శక్తులు రోజు రోజుకి బలపడుతున్న సందర్భంలో, రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ రాజ్యాంగాన్ని మాట్లాడే వాళ్ళందరినీ రాజ్యాంగవాదులు అని ముద్ర వేస్తున్న సందర్భంలో మనము దళిత సాహిత్యం గురించి, బహుజన సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని సైద్ధాంతిక రంగంలో 3 శక్తుల మధ్యన తీవ్రమైన పోరాటం జరుగుతున్నది. సనాతన ధర్మ భావజాలంతో ఒక సైద్ధాంతిక పోరాటం, వర్గ నిర్మూలన పోరాటం పేరుతో మరొక సైద్ధాంతిక పోరాటం, కుల నిర్మూలన పేరుతో మరొక సైద్ధాంతిక పోరాటం. ఈ 3 సిద్ధాంతాల మధ్యన జరుగుతున్న సంఘర్షణ చాలా అద్భుతమైన సమాజాన్ని రేపు ఆవిష్కరించబోతున్నది. కాకపోతే దానికి కాస్త బలిదానం అవసరమవుతుంది. ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు పూర్తయిన తర్వాత
మన ఇంటి ముందుకి చాలా శివాలు కొట్టుకొస్తాయి. మన కళ్ళ ముందే నెత్తురు చాలా పారిపోతూ ఉంటుంటది. మనం ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి, రాజ్యాంగాన్ని సమాజాన్ని కాపాడుకోవడానికి కవులు రచయితలుగా మన మధ్యనున్నటువంటి చిన్న చిన్న భిన్నాభిప్రాయాల్ని సైతం పక్కన పెట్టి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ స్వేచ్ఛని కాపాడుకోవడానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ బుక్ ఫేర్లో లభ్యమయ్యే పుస్తకాలు మనకి అలాంటి స్పిరిట్ని ఇస్తాయని నేను ఆశిస్తూ నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.